వెంకటరామయ్య గారి తాలూకా అనే ఈ మూవీ లాంచ్ కోసం ఇక్కడికి రావడం చాలా సంతోషం. సోదరి కోమలి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా ఉండి మంచి సింగరు. తను పర్టికులర్గా ఇంటికి వచ్చి నేనే ప్రొడ్యూస్ చేసా, మీరు రావాల్సిందే అని అంటే తన కోసం వచ్చే వాస్తవానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు చేస్తున్న ప్రయత్నం, మీతో పాటు సతీష్ సరిపల్లి, సోమేష్ సరిపల్లి గారు ఇద్దరు ప్రొడ్యూసర్స్గా ఉన్నారు. మీరు చేస్తున్న ఈ ప్రయత్నం డెఫినెట్గా సక్సెస్ఫుల్గా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోర్స్ చిన్నప్పటి నుంచి అనేక సినిమాల్లో మేడం సుధా గారిని చూసాం, కొత్తగా అన్న మురళీధర్ గౌడ్ గారిని కూడా చూస్తూ ఉన్నాం, దినేష్ దివిజ అండ్ డైరెక్టర్ సతీష్ ఆవల గారు. చరణ్ అర్జున్ గురించి చెప్పేదేం లేదు, మన చాలా మంచి సాంగ్స్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి. తను చేసిన ఒక పాట ఈ మధ్య సూపర్ హిట్ అయింది, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఆయన 3 రంగుల జెండా పాట వేస్తే ముఖ్యమంత్రి అయిపోయాను. మరి సినిమాకి పాట వేసింది, ఈ సినిమా ఎంత హిట్ కావాలనో ఒక్కసారి మనందరం కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ కోపం కూడా ఉంది నువ్వు ఆ పాట వేసినందుకు, అది వేరే విషయం. అయితే రెండో విషయం ఏంటంటే, ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సినిమా పేరు వెంకటరామయ్య గారి తాలూకా. అంటే వాస్తవానికి తాలూకా అనే పదం తెలంగాణలో వాడం మేము. తాలూకా అంటే ఏంద్రబాయ్ అన్నట్టు కొద్దిసేపు ఆలోచన చేసినాం. కాకపోతే తెలుగు ప్రజలుగా ఇద్దరం కూడా కలిసి ఉండాలని మనం ఫస్ట్ నుంచి అనుకున్నాం. స్టేట్స్గా కొట్లాడుకున్నా మనము ప్రజలుగా కలిసి ఉండాలని పదే పదే అనుకున్నాం. తెలుగు సినిమా అనేది మనందరినీ కూడా కలిపేటటువంటి ఒక మీడియం, ఒక మాధ్యమంగా ఉండాలి. పరస్పర గౌరవం ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి ఉన్నట్టయితే రెండు ప్రాంతాల సంస్కృతులు కూడా పెద్ద ఎత్తున మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం కొట్టుకోవడం కాదు, మనను వచ్చి ఇంగ్లీష్ వాడు కొడుతున్నాడు. సో వాడు ఎఫెక్ట్ పడకుండా తెలుగు భాషను కాపాడుకుంటూ, తెలుగు ఇండస్ట్రీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. నేను చాలా బలంగా కోరుకునేది ఒకటే, ఎట్లా అయితే కాలీవుడ్లో, ఎట్లా అయితే శాండిల్వుడ్లో చిన్న సినిమాకు రెస్పెక్ట్ ఉంటుందో, ఎట్లయితే గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చి చిన్న సినిమాలను, చిన్న ప్రొడ్యూసర్స్ని, సినిమా థియేటర్స్ని ఎక్కువగా చిన్న ప్రొడ్యూసర్స్కి ఇవ్వడము, చిన్న ఆర్టిస్ట్కి ఇవ్వడము చేస్తారో, తెలంగాణలో అట్లాంటి ఒక మంచి పాలసీ రావాలని చెప్పి నేను బలంగా కోరుకుంటున్నాను. చాలా టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని షోకేస్ చేసే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. సరే, ఇప్పుడు ఓటీటీ రావడంతో ఇంకొంచెం లిబరల్ అయింది అనుకున్నాం, కానీ అన్ఫార్చునేట్లీ ఓటీటీ వచ్చి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఆ గేమ్ కూడా పెద్దవాళ్ళందరూ కలిసి రిక్ చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. సో అట్లాంటప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న సినిమాలకు మీలాగా సర్వస్వం ఓడిపెట్టి ఆస్తులు అమ్ముకొని సినిమాలు చేసేవాళ్ళు బాగుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి చిన్న ప్రొడ్యూసర్స్ పక్షాన తెలంగాణ రక్షణ సేన నిరంతరం ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల అవకాశం వచ్చి మేము ఈ రాష్ట్రాన్ని లీడ్ చేసేటటువంటి సందర్భంలో మాత్రం కాలీవుడ్లో ఎట్లా ఉందో, శాండిల్వుడ్లో ఎట్లా ఉందో అట్లాంటి మంచి పాలసీ తీసుకొని వస్తాం. బట్ ఎనీవే, అందరికీ కూడా మళ్ళీ ఒకసారి కోమలి గారికి, దినేష్ గారికి, దివిజ గారికి, మొత్తం సతీష్ గారికి, మేడం సుధా గారికి, చరణ్ అర్జున్ గారికి, సరిపల్లి సోమేష్ గారికి, మురళి అన్నకి, అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద మూవీ డస్ really well. Thank you. Jai Telangana. All the very best. Thank you so much for gracing our event, ma'am. Thank you so much. Me busy schedule lo maakosam time ichinanduku.